హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరారీలో పల్లవి ప్రశాంత్ అని ఒక వార్త మనం వింటున్నాం. సోషల్ మీడియాలోను కొన్ని టీవీ ఛానల్లో కూడా పల్లవి ప్రశాంత్ కనిపించట్లేదని కూడా వార్త చూస్తున్నాము. పల్లవి ప్రశాంత్ తప్పించుకున్నాడా అంటే నిజంగా తప్పించుకున్నాడని కూడా తెలుస్తుంది. వాస్తవానికి తప్పించుకోవడం కాదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనం ఒకసారి విశ్లేషించుకుందాం. మనకు తెలుసు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా నిలచడం, ఒక రైతు బిడ్డ, ఒక సామాన్యుడు. అతను పార్టిసిపేట్ అయిన మొదటి రోజు నుంచి అతని పట్ల వెలువడిన సానుభూతి కానీ, అభిమానం కానీ ఒక మామూలుగా లేదు. అతన్ని ప్రజలు అంత ప్రేక్షకులు అందరూ కలిపి గెలిపించుకున్నట్టుగా అతని మీద క్రేజ్ ఏర్పడింది. పల్లవి ప్రశాంతే మనవాడు, మావాడు అంటూ ఒక హీరో స్థాయికి అభిమానాన్ని చొరగొన్నాడు. తన యొక్క అమాయకత్వంతో, తన యొక్కటువంటి యాటిట్యూడ్స్ తోటి, తనటువంటి పెర్ఫార్మెన్స్ తోటి ఆడుతూ గెలుచుకుంటూ వస్తూ ఇటు ప్రజల ప్రేక్షకుల అభిమానం చొరగొన్నాడు. అయితే అట్ ద సేమ్ టైం ఈ అభిమానం కాస్త వేలం వెరితనానికి దారి తీసిందా అంటే అవుననే చెప్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అభిమానులంతా కూడా బిగ్ బాస్ స్టూడియో అయినటువంటి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చేరుకోవడం, అక్కడ ఇక్కడ రన్నర్గా నిలిచిన అమర్దీప్కును, ఈ అమర్దీప్ అభిమానులకును పల్లవి ప్రశాంత్ అభిమానులకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. అక్కడ వాతావరణం అంతా వేడివేడిగా ఉన్నది. ఇక ఏ క్షణంలో జరగవచ్చని ఉద్దేశంతో పల్లవి ప్రశాంత్ని ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని యాజమాన్యం చాలాసేపు అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుకోవడం, కొంచెం సద్దుమరిగింది అంటూ వేరే దారి మట్టి పంపిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాకూడదు, మీరు అలాగే వెళ్ళిపోండి అని సూచనలు చేశారని తెలుస్తుంది. అయితే పల్లవి ప్రశాంత్ మరి ఎందువలనో తాను ప్రజల్లో అందరూ ఉన్నటువంటి మళ్ళీ ఆ లైన్లోకి మళ్ళీ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాడ జరగడం, అప్పుడే అమర్దీప్ వెళ్తున్న కారు మీద దాడి చేయడం, ఇతను బిగ్ బాస్ యాజమాన్యము అండ్ పోలీసుల సూచనలు కాదని రిటర్న్ రావడం అనేది ఒక ఏదైతే ఉందో దాన్ని అబ్జెక్టబుల్గా చెప్తున్నది పోలీసు వర్గం. అందుకే అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పేవాడు కొన్ని ఆకతాయి వాళ్ళు ఇటు అమర్దీప్ మీదను దారిలో పోయేటువంటి బస్సుల మీద దాడి చేయడం, పోలీస్ కేసు అవ్వడం మనందరూ తెలిసిందే. పోలీస్ కేసు అవ్వడంతో అమర్దీప్ మరి తక్షణం కర్తవ్యం ఏమిటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని గురించి లీగలైజ్గా సలహా తీసుకోవడానికి అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. బహుశా తాను ఇంటి వద్ద ఉండకపోవచ్చు, కానీ మరీ పారిపోయేంత అయితే ఉండకపోవచ్చు. ఏదైతేనేమి పోలీసులు వెళ్ళినప్పుడు తను కనపడకపోవచ్చు. తను లీగల్గా ఏమి చేయాలి, దానికి ఎంతవరకు సబబు, ఈ కేసులో తన ప్రమేయం ఎంత ఉంది, దానికి లేబుల్ ఎంత అవుతాడు అనేది కూడా ఆయన చర్చించుకుంటారు. వాస్తవానికి నాకున్నటువంటి అవగాహన ప్రకారం అతని మీద పెట్టేటువంటి చట్టమైన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి నిలబడే సెక్షన్లు కావు. ఎందుకంటే తను పూర్తి బాధ్యుడు కాదు. అక్కడ ఆకతాయిగా ఎవరైతే ప్రత్యక్షంగా దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల మీదనే కేసు ఉంటుంది. ఇతర సూచనల మేరకు చేసినటువంటి దాడి కాదు కాబట్టి లేబుల్ కేసు అయితే పెట్టగలుగుతారు కదా, నిలబడేటువంటి కేసు కాకపోవచ్చు, అతని బాధ్యుడు కాకపోవచ్చు. సో ఏదైతేనేమి ప్రజల ఆస్తి మీద దాడి చేయడం నిజంగా తప్పు. ఆ తర్వాత ఎట్లా అభిమానంగా ఉండాలి, కానీ తన అభిమాన వ్యక్తికి కాదని ఆపోజిట్ వాళ్ళకి అమర్దీప్ కానీ ఇతరతర వ్యక్తుల మీద దాడి చేయడం నిజంగా హేమైన చర్య. వాళ్ళని మాత్రం కఠినమైన శిక్షలు వేయాలి, కఠినంగా శిక్షించాలి. ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. ఏదైనా సరే పల్లవి ప్రశాంత్ ఏదైతే కేసు ఉందో చట్టం గౌరవించాలా. పల్లవి ప్రశాంత్ కూడా బహుశా రేపు మాపు కోర్టుకు సరెండర్ అవుతాడా, మరి వచ్చి లాయర్ ద్వారా కలుస్తాడా, మనం వేచి చూద్దాం. మొత్తం మీద అయితే పారిపోయిన అంశంగా చూడాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.